కాంట్రాక్టర్ చేతిలో చిక్కి వెట్టి చాకరీ చేస్తున్న పాలమూరు వలస కూలీలకు విముక్తి కల్పించారు సిఐడి పోలీసులు. లింగాల మండలానికి చెందిన 55 చెంచు కుటుంబాల వారికి డబ్బు ఆశ చూపిన కాంట్రాక్టర్ వారిని రాజస్థాన్లోని నూకా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిని చిత్రహింసలు పెట్టి వెట్టి చాకరీ చేయించాడు. కుదుర్చుకున్న గడువు ఇంకా ఉండటంతో వారిని అక్కడి నుంచి కర్ణాటకలోని బీజాపూర్కు తీసుకువెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల గ్రామాల నుంచి చెంచులు ఒక 50 మంది, అదేవిధంగా 15 మంది పిల్లలను రాజస్థాన్కు సంబంధించిన నూకా దగ్గరికి అక్కడ రోడ్ పని చేయడానికి వీళ్ళకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకొని కొందరు 2 సంవత్సరాలు, ఒకరు 9 నెలలు 10 నెలల నుంచి చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన కంప్లైంట్ ప్రకారము వీటన్నిటితో బాధపడుతున్న సమాచారం అందడంతో తెలంగాణ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ హైదరాబాదు మరియు ఎన్ఏసి నేషనల్ ఆదివాసీ కౌన్సిల్ ఎన్ఏసి తరపున మేము వీళ్ళను రాజస్థాన్ నుంచి 18వ తారీఖు నుంచి ఒక 10 టైర్ల ట్రక్కులో తరలిస్తుంటే ఏదైతే మరి కర్ణాటక స్టేట్ బీజాపూర్లో వీళ్ళని పట్టుకోవడం జరిగింది.